100 కోట్ల భారతీయుల ఆశయం నెరవేరింది. తాజా జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల భారతీయుల స్వప్నం సాకారమైంది. ప్రపంచ కప్ మన వశమైంది. ఇండియా టీమ్ స్పిరిట్ కి, మన ఇండియా క్రికెట్ ప్లేయర్ల వీర విజృంభణకి శ్రీలంక టీము చతికిల పడి తోక ముడుచుకుని పలాయనం చిత్తగించింది. దిస్ ఇస్ ఎ గ్రేట్ గుడ్ న్యూస్. బట్ దేర్ ఇస్ ఎనదర్ న్యూస్. ఒక్క నిమిషం, ఒక్క ఫోన్ కాల్ చేసి మళ్ళీ వస్తా. ఏంటి అబ్బాయి 100 రూపాయలు అడిగాడా? 1,00,000 రూపాయలు ఇచ్చేయి. ఏమిటంత ఆలోచిస్తున్నావు? డోంట్ వరీ, ఎపిసోడ్ అవగా నేను వచ్చేస్తున్నాను. అన్ని కోరికలు తీర్చేసుకుందాం. బాయ్. సరే, మీరు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారా లేదా? ఎందుకనంటారేంటండి బాబు? అమెరికన్ టైం ప్రకారం మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రపంచం మొత్తం చంపు జిలాని అండి. ఎవరు ఉండవు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పెద్ద ఆయన సలహా తీసుకుంటే బెటర్. ఈ రోసయ్య గారు ఇదిగో సెక్రటరీ, అబ్బా ట్రై చే. అదే ఆ విజయ మల్లి దగ్గర క్యాలెండర్ అమ్మాయి ఉంటుంది కదా, ఆవిడ ట్రై చే. అబ్బే ఏం లేదా, ఆవిడ నేను ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతాం. అంతే. అదేనా ఆ క్రికెటర్స్ కూడా ఏదో ఆఫర్ ఇచ్చింది కదా, పోను ఆవిడ ట్రై చే. ఇదిగో ఆ పళ్ళు పనిగా ఓ లారీ పుల్లారెడ్డి స్వీట్లు కూడా బుక్ చేయి. అవా అన్ని ఫ్రెష్గా ఉండాలని చెప్పు. మన దేవతగా ఆ గుంటూరుకి కూడా ఫోన్ చేయి. గోంగూరను బుక్ చేయి. ఇదిగో ఆ గోంగూరతో పచ్చళ్ళు అవి పట్టవచ్చు మన దేవతగా. ఇక తర్వాత ఆస్తుల వివరాలు, అది ఎవరి పేరు ఎవరు రాయలేటో తర్వాత చూతా. ఆయన ఎవరి పేరు రాసేవాళ్ళు అబ్బాయి. సరే నువ్వు ట్రై చేయి. ముందు అమ్మాయి గురించి ట్రై చేయి. అబ్బా కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చేసిందా? మీరు ఏర్పాట్లు చేసేసుకుంటారా సార్? నా దేవుడైన మీరు ఉష్పటాకి అయ్యి, మీ పూజారుడైన నేను ఉష్పటాకి అయ్యి మన ఇద్దరం చంపుచిలని అయిపోతే నా ప్రోగ్రామ్ సంగతి ఏం కాదు సార్. అదే పుల్లయ్య, ఏం మాట్లాడుతావు నువ్వు లెక్క, నేను లెక్క, పిల్ల లెక్క, పిచ్చు లెక్క, గొర్రె లెక్క, బర్రె లెక్క ఏం చేసుకుంటా ప్రోగ్రామ్ చేసి మాత్రం. చెప్పండి. ఇదిగో నా వారసుడు ఎన్టీఆర్ లేకపోతే లోకేష్ అనేది ఫైనలైజ్ చేయండి. ఎలా అంటారా? ఇదిగో ఆ సుబ్బరామరెడ్డిని, అదే మాదిరిగా TV9 వాళ్ళని కాంటాక్ట్ చేయండి. SMS పోలు పెట్టమనండి. ఆ మాదిరిగా ప్రజలే ఓటేస్తారు. ఎవరు వరుస లేడు అనేది టైం కూడా లేదు. ఓకే, అర్థమవుతుందా? సరే అమ్మ, నాకు ఎపిసోడ్ టైం అయింది అన్నట్టు సెక్రటరీ, అదిగో ఫోన్ పెట్టదు. లెక్కడికాపుల్లో మన తెలుగుదేశం పార్టీ జెండాలు గుట్టించమని చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చాం కదా, అవన్నీ రెడీ చేయమను. మే 21 కల్లా రెడీగా ఉండాలి. ఓకేనా? చెప్పినట్టుగా చేయండమ్మా. రైట్ సార్, ఎంతసేపు అధికారం, పార్టీ, ప్రజల గోడు తప్ప మీకు పర్సనల్ కోరికలే ఉండవా సార్? అబ్బే అలాంటివి మనకేం లేవమ్మా. అరే ఎవరురాబాయి పాగలుగా నీకు చెప్పింది. ఇక తమ్మి తెలంగాణ రాకుండా గసుంటి కత్తలేం గాయి. ఈ భూమికి ఏం రాది, సమజైందా? బిడ్డ ముందుగా తెలంగాణ రావాలి, ఎప్పుడు ఏదైనా కావాలి. అరే పెట్టరాబాయ్ పెట్టు. ఊకే పాలతు ప్రచారాలు ఎక్కువైతున్నాయి. అరే వస్తున్నారు బాయ్ దాసు, ఏమో ఎవరు పని పాటలేని ప్రచారాలు చేస్తారు, SMS చేస్తారు. మీ తెలంగాణ కోసం ప్రళయం ఆగిపోతుందా సార్? అరే ఎవరురాబాయ్ పాగలుగా నీకు ప్రళయం వస్తుందని చెప్పింది సార్. అమెరికా కాలిఫోర్నియాలో ఓక్లాండ్ లో హెరాల్డ్ క్యాంపింగ్ అని ఉన్నాడు సార్ ఒక ఆయన. బ్రహ్మం గారి లాగా, నోస్ట్రడామస్ లాగా పెద్ద బిల్డప్ తో చెప్తున్నాడు సార్. మే 21 మనం అందరం పుష్పటకడు సార్. అరే గదేం రాదే, గదంతా ఉత్తి ప్రచారం. ఇక ఈ భూ ప్రళయంలా ఈడున్నాడు చూడు ఈ చంద్రబాబు, గట్లని ఢిల్లీలో ఉండే సోనియమ్మ, జేపీ లగడపాటి, వీళ్ళంతా తిని తొంగని తిరిగిన నాళ్ళు ఈ ప్రపంచానికి ఏం కాదు. ఎందుకంటే తెలంగాణ వచ్చేటి దాన్ని వీళ్ళు ఆపిర్రు. వీళ్ళని చూస్తే ఏ సునామైనా ఏ భూకంపం అయినా తిరిగి పారిపోవాల్సిందే. అందుకే నేను బి సవాల్ చేస్తున్నా, తెలంగాణ వచ్చేదాకా ఏ ప్రళయం వస్తుందో నేను బి చూస్తా. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఆ మాత్రం ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు కాస్త హోప్గా ఉంది. కాసేపు మాట్లాడుకుందాం సార్. అవును సార్, మన జనాభా ఏంటి సార్ 121 కోట్లకు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్ 5th ప్లేస్లో ఉండడం ఏంటి సార్?
దీని గురించి ఏదైనా చెప్పండి సార్. అరే మొత్తం రిపోర్ట్ ఇట్లా చదివిన తమ్మి భారతదేశ జనాభా మొత్తం 120 కోట్ల 1,93,422 మంది. వీళ్ళకెళ్ళి మనం ఆంధ్రప్రదేశ్కి ఇట్లా వద్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా 8,46,65,533 తమ్మి. ఇంతమంది వేస్ట్. వీళ్ళందరిలో ది బెస్ట్ ఎవరో ఎరికనా? ఓన్లీ వన్ మ్యాన్, దట్ ఈజ్ కేసీఆర్. అదేంటి సార్, మొత్తం 121 కోట్ల మంది వేస్టా, మీరు ఒక్కరే బెస్టా? బాబు గారు మీరేమంటారు సార్? నాకు తెలుసమ్మా, ఈ జనాభా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓట్లు ఉండేది వాళ్ళ దగ్గరే కదా. నా హయాంలో గత దశాబ్దం కంటే ఈ దశాబ్దంలో వృద్ధి రేటు బాగా తగ్గినా సరే జనాభా మాత్రం పెరుగుతా ఉందమ్మా. కొద్దిగా కూడా పెరగకూడదు. నేనెప్పుడో నా పెళ్ళైన కొత్తలోనే ఒక్కడ చాలని చెప్పి ఒక్క లోకేష్తోనే సరిపెట్టుకున్నారు. కనీసం రెండవ సంతానం కోసం ప్రయత్నం చేయండి అల్లుడు గారు అని చెప్పి ఎన్టీఆర్ గారు అడిగినా కూడా నేను లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత మరి ఆ రోజుల్లో నలుగురు హద్దు, ముగ్గురుంటే ముద్దు. అదే మాదిరిగా ఇప్పుడు చూస్తా ఉంటే ఇద్దరు చాలు, ఒక్కడుంటే ముద్దు అంటా ఉన్నారు. ఆ మాదిరిగా చూస్తా ఉంటే ఆ రోజుల్లోనే నేను చేసి చూపించినటువంటి మనిషిని, ఆ మాదిరిగా ప్రాక్టికల్ మనిషిని. అదే మాదిరిగా ఒక్క ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల మంది ఉన్నారు. అంటే అమెరికా మొత్తం జనాభా ఒక్క ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఉండదమ్మా. ఇక మన రాష్ట్రానికి కనుక వచ్చినట్లయితే ప్రతి 1000 మంది పురుషులకు కూడా 940 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఇది కూడా ఓ రకంగా ఆటంకం. దీనికి ఏమైనా ప్రణాళికలు వేయాలి, ఏదైనా ఆకర్షణ పథకాలు పెట్టాలి. జనాభా పెరుగుదలను అరికట్టాలా, దీనికి ఏదైనా ప్లాన్ వేయాలా? సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది, పెంచేదెట్లా గంపెడు మంద, పెట్టలేక మన పని గోవింద, పెట్టలేక మన పని గోవింద. కలిగిన చాలును ఒకరు ఇద్దరు, కాకుంటే ఇంకొక్కరు, కాకుంటే ఇంకొక్కరు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది. మాట్లాడదాం సార్, కొంచెం బ్రేక్ అవుట్ తీసుకుందాం. బ్రేక్.